వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ పాస్పోర్ట్ ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ గురించి తెలుసుకుందాం. భారత పాస్పోర్ట్ వ్యవస్థను ఆధునీకరించేందుకు పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ పిఎస్పి వెర్షన్ 2.0లో భాగంగా విదేశాంగ శాఖ ఈ పాస్పోర్ట్ను ప్రవేశపెట్టింది. అయితే 2024 ఏప్రిల్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం పాస్పోర్ట్ భద్రతను పెంచడం, అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడం, నకిలీలు, డేటా దొంగతనం నుంచి హోల్డర్ల సమాచారాన్ని కాపాడడం ఈ పాస్పోర్ట్ యొక్క లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. అయితే ఇందుకు ఈ పాస్పోర్ట్ అంటే ఏమిటి? ఈ పాస్పోర్ట్ సాంప్రదాయ పాస్పోర్ట్ లాంటిదే, కానీ దీనిలో ఎలక్ట్రానిక్ చిప్ ఉంటుంది. ఈ చిప్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ RFID సాంకేతికతతో అనుసంధానమై పాస్పోర్ట్ కవర్లో యాంటెన్నాతో పొందుపరచబడి ఉంటుంది. అయితే ఈ చిప్ హోల్డర్కు సంబంధించిన వ్యక్తిగత అలాగే బయోమెట్రిక్ డేటా నిల్వ చేయబడుతుంది. దీనివల్ల అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో గుర్తింపు ప్రక్రియ వేగవంతమవుతుంది. ఈ పాస్పోర్ట్ కవర్పై బంగారు రంగు సింబల్ కూడా ఉంటుంది. అది ఎక్కడెక్కడ ఇది అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ పాస్పోర్ట్ సేవలు హైదరాబాద్లో సహా 13 నగరాల్లో, నాగ్పూర్, భువనేశ్వర్, జమ్మూ, గోవా, సిమ్లా, రాయ్పూర్, అమృత్సర్, జైపూర్, చెన్నై, సూరత్, రాంచీ, ఢిల్లీలో అందుబాటులో ఉన్నాయి. 2025 మొదటి 6 నెలల్లో దేశవ్యాప్తంగా అన్ని పాస్పోర్ట్ కేంద్రాల్లో ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనికోసం అప్గ్రేడ్ చేసుకోవడం అవసరమా అంటే, ప్రస్తుత పాస్పోర్ట్ హోల్డర్లు ఈ పాస్పోర్ట్కు అప్గ్రేడ్ చేయాల్సిన బాధ్యత లేదు. ఇప్పటి పాస్పోర్ట్లు వాటి గడువు తేదీ వరకు చెల్లుతాయి. అయితే ఈ పాస్పోర్ట్ మారడం అనేది పూర్తిగా వాళ్ళ యొక్క ఆప్షన్ మాత్రమే. అయితే ఎందుకు ఈ పాస్పోర్ట్ ప్రయోజనాలు ఏంటి? మెరుగైన భద్రత, డిజిటల్ సంతకంతో కూడిన చిప్, నకిలీలు, డేటా దొంగతనం నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే వేగవంతమైన ప్రయాణం, చిప్ సాయంతో ఇమ్మిగ్రేషన్ తనిఖీలు త్వరగా పూర్తవుతాయి, సరిహద్దు ప్రక్రియలు సులభతరం అవుతాయి. అలాగే డేటా రక్షణ ఎలా ఉంటుందంటే, పబ్లిక్ కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చిప్లోని సమాచారం ఎన్క్రిప్ట్ చేయబడి అనధికారిక యాక్సెస్ నుంచి సురక్షితంగా ఉంటుంది. ఇది ఈ పాస్పోర్ట్ విశేషం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.